అక్టోబర్ 25వ తారీఖు పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీమతి లతాదత్త గారి ఆధ్వర్యంలో గానగాపురం యాత్ర. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ ఆస్ట్రాలజర్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. లలితా సహస్రనామం, రహస్యంగా ఉండేటటువంటి ఈ లలితా సహస్రనామం ఎప్పుడైతే ప్రజల్లోకి వచ్చిందో, ఎప్పుడైతే దీన్ని పట్టుకోవటం మొదలుపెట్టారో, అమ్మ అనుగ్రహాన్ని చాలా విస్తృతంగా అందరూ పొందుతున్నారు అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఖచ్చితంగా. అయితే ఇంకా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే లలిత గురించి ఎంత నిగూఢంగా ఉందో దాని అంతరార్థం కూడా అంతే చాలా విస్తృతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. అయితే ఇది ప్రజలకి అందించాలి అన్న సదుద్దేశంతో ఒక అద్భుతమైనటువంటి సిరీస్ని చెయ్యాలి అన్న ఉత్సాహంతో మీరు మాకు సమయం ఇవ్వటం మాకు చాలా చాలా మేము దాన్ని అదృష్టంగా భావిస్తున్నాం. అందుకు మీకు కృతజ్ఞతలండి. శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలకి చక్కటి సమాధానాలను మీ ద్వారా తెలుసుకోవటం చాలా చాలా సంతోషంగా ఉంది. ఎంతో అంటే కొన్ని వీడియోల్లో అయితే చాలా మనసుకి అన్ని వీడియోలు కూడా మనసుకి సంతోషాన్ని ఇస్తున్నాయి. ఎందుకంటే ఈ విషయం తెలియదు, అబ్బా ఇంత సులువుగా మనం మార్చేసుకోవచ్చా, ఇంత సులువుగా చేసినటువంటి తప్పుల నుంచి బయటపడచ్చా అన్నవి తెలుసుకుని చాలా సంతోషం అనిపిస్తుంది. సో ఖచ్చితంగా అన్ని వీడియోస్ని కూడా ఫాలో చేయండి. ఎన్నో అద్భుతమైనటువంటి విషయాల్ని తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి. ఇక ఈనాటి నా ప్రశ్న, లలితా సహస్రనామ స్తోత్ర పఠనం ఏదైతే ఉందో రకరకాల ఈతి బాధల నుంచి బయటపడేస్తుంది అనేది మనం వింటూనే ఉన్నాం. సర్వసాధారణంగా దీని గురించి చెప్తూనే ఉంటారు. రకరకాల కామ్యార్థం అంటే రకరకాల కోరికల్ని కూడా నెరవేరుస్తుంది ఖచ్చితంగా లలితా సహస్రనామం అని అంటుంటారు. అలాగే మనకు ఉండేటటువంటి జాతక దోషాలు, గ్రహ దోషాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా నిర్మూలింపబడతాయా లలితా సహస్రనామ స్తోత్రం చదివితే? ఖచ్చితంగా నివారింపబడతాయి. అమ్మవారి మీద భారాన్ని వదిలేయాలి. అమ్మవారి మీద భారం వదిలేసి పరిపూర్ణమైన విశ్వాసంతో ఆవిడ పాదాలను ఆశ్రయిస్తే తప్పకుండా అన్ని దోషాలు, గ్రహ దోషాలు, గృహ దోషాలు, జాతక దోషాలు అన్నీ తొలుగుతాయి. అయితే చాలామంది జాతకానికి సంబంధించి వచ్చింది కాబట్టి మాకు టైమ్ ఆఫ్ బర్త్ లేదండి, మేము ఏ ఇయర్లో నిజంగా మాకు తెలియదండి, లేకపోతే ఇంట్లో వాస్తుకు సంబంధించి వాస్తు పండితుల్ని పిలిపించామండి, గోడే కూల్చేయమన్నారండి, అన్ని డబ్బులు లేవండి, ఇట్లా రకరకాల కోణాలు ఉంటాయి సార్. వీటిలన్నిటినీ పక్కన పెట్టేసి లలితను పట్టుకోమంటున్నారు. 100కి 100 అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే అన్నిటికీ మార్గం చూపిస్తుంది ఆవిడ. అద్భుతం సార్. ఎలా చదవమంటారు ఈ దోషాల నుంచి బయటపడాలి అని అంటే? ప్రత్యేకంగా లలితా సహస్రనామ స్తోత్రాన్ని పూర్తిగా పారాయణ చేసుకోవడం అనేది విధాయకం. రోజు పారాయణ చేయడం విధాయకం. ఇంకా మీకు ఆసక్తి, సమయం ఉంటే కనుక ప్రతిరోజు 3 పూట్ల 3 సార్లు, పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి పారాయణ చేసుకోవడం ఉత్తమం. ఇది కూడా చేయలేము, మేము బిజీగా ఉంటాం, మేము ప్రతిరోజు పారాయణ చేయలేము అని ఎవరన్నా అనుకుంటే కనుక ఒక 2 శ్లోకాలు ఉన్నాయి. ఈ 2 శ్లోకాలని కనీసం రోజుకు ఒక 11 సార్లు మీరు పారాయణ చేసుకుంటే సమస్త జాతక దోషాలు, గృహ దోషాలు కూడా తొలుగుతాయి. మరి ఆ శ్లోకాలు చెప్తారా? భవదావ సుధావృష్టి పాపారణ్య దవానల దౌర్భాగ్యతూల వాతూల జరాద్వాంత రవిప్రభ భాగ్యాబ్ది చంద్రిక భక్త చిత్తకేకి ఘనాగన రోగపర్వత దంబోళిర్ మృత్యుదారు కుఠారిక అనే ఈ శ్లోకాన్ని, 2 శ్లోకాలు ఇవి. భవదావ సుధావృష్టి పాపారణ్య దవానల దౌర్భాగ్యతూల వాతూల జరాధ్వాంత రవిప్రభ భాగ్యాబ్ది చంద్రిక భక్త చిత్తకేకి ఘనాగన రోగపర్వత దంబోళిర్ మృత్యుదారు కుఠారిక అనే ఈ శ్లోకాన్ని చదువుకుంటే సమస్తమైన గ్రహదోషాలు, జాతక దోషాలు, ఆ దోషాల వల్ల ఏర్పడే మీ ఈతి బాధలు, కొంతమంది దరిద్ర బాధ అనుభవిస్తారు, కొంతమంది ఆర్థిక బాధలు అనుభవిస్తారు, కొంతమంది ఆరోగ్య బాధలు అనుభవిస్తారు, అనారోగ్య సమస్యతో బాధపడుతుంటారు, సంబంధ బాంధవ్యాల విషయంలో బాధపడుతుంటారు. మీ బాధ ఏదైనా ఈ శ్లోకాన్ని రోజుకు 11 సార్లు పారాయణ చేసుకుంటే బ్రహ్మాండంగా అమ్మవారి అనుగ్రహంతో అవన్నీ కూడా నివారింపబడతాయని ఖచ్చితంగా చెప్పచ్చు. ఆహా,
అద్భుతమైనటువంటి విశేషం ఇది. ఖచ్చితంగా మేము చేయలేము అనే మాకు టైం లేదు అనే మాట శుద్ధాబద్ధం, అందులో ఎటువంటి సందేహం లేదు. శ్రద్ధ లేదు అని అంటే ఒప్పుకోవాల్సినటువంటి, ఎందుకంటే దేనికి టైం లేదు, అన్నిటికీ టైం ఉంది. మన తలరాతని మనం మార్చుకునేటటువంటి పరిస్థితి ఉంది, అమ్మవారే అందించింది, అయినా సమయం లేదు అని అంటే ఇంకా ఏం చేయలేము. అయినప్పటికీ ఇంకో ప్రత్యామ్నాయాన్ని కూడా ఇచ్చారు కాబట్టి ఈ 2 శ్లోకాలని చక్కగా చేసుకోవచ్చు ఆసక్తి ఉన్నవాళ్ళు. అద్భుతం సార్. అయితే సమయం లేదు అనుకునే వాళ్ళకి ప్రత్యామ్నాయంగా మీరు ఇప్పుడు చెప్పేశారు, కాదు మాకు శ్రద్ధ ఉంది, భక్తి ఉంది, అమ్మవారి మీద అచంచలమైనటువంటి నమ్మకం ఉంది, మరి మేము ఎలాంటి అంటే ఎలా లలితా సహస్రనామాన్ని చెయ్యాలి, విధి విధానంగా చెయ్యాలి, ఎలా కరెక్ట్గా చేస్తే అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా మా మీద మాకు ఉంటుంది, మనం అమ్మవారి లలితా సహస్రనామాన్ని ఎలా చేస్తే పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి మేము పాత్రలు అవుతాము అని అంటే ఏం చెప్తారు? లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ వల్ల ఫలశ్రుతిలో చెప్పిన విధంగా ఏమేమి మనకి అమ్మవారి అనుగ్రహంతో లభిస్తాయని అంటారో అవి ఏ రకంగా చేస్తే లభిస్తాయని మా గురుదేవులు మాకు చెప్పిన విధానం మేము మీకు చెప్తాము. ఏ విధంగా చేస్తే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ నిజమైనది అవుతుంది. నిజమైనదంటే అందులో చెప్పినవన్నీ మనకు లభిస్తాయి. 1 స్పష్టమైన ఉచ్చారణతో చదవాలి. 2 తప్పులు లేకుండా చదవాలి. 1 స్పష్టత ఉండాలి, అంటే స్పష్టత లేకుండా గబగబా చదువుకుంటూ వెళ్ళిపోకూడదు. స్పష్టత, ప్రత్యక్షం స్పష్టంగా పలకాలి. నేర్చుకోండి, తెలుగు రాకపోతే నేర్చుకోండి. స్పష్టంగా పలకాలి. ఎక్కడ ఒత్తి ఇవ్వాలో అక్కడ ఒత్తి ఇవ్వాలి, ఎక్కడ ఒత్తు పెట్టకూడదు అక్కడ ఒత్తు పెట్టకూడదు. అసలు ఒత్తులే బెటర్ సార్. అదే భార్యాభర్తలు అలా కాదు, అలా కాకుండా అంటే మన తమ్మునేల్స్ లాగా కాకుండా తప్పులు లేకుండా, హడావిడి లేకుండా, అంటే అయిపోవాలి. నేను లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తుంటే అరగంట పడుతుంది, దీన్ని ఎలాగైనా సరే 20 నిమిషాలకు తీసుకొచ్చేయాలి. శ్రీమాత శ్రీ మహారాణి శ్రీమత్ సింహాసనేశ్వరి చతగ్నికుండ సంభూత అట్లా కాకుండా హడావిడి లేకుండా అర్ధస్ఫురణతో, అంటే అక్కడ ఏ పదానికి ఏ అర్థం వస్తుందో పరిపూర్ణంగా మనకు అర్థం కాకపోయినా నిత్యం పారాయణ చేసే వాళ్ళకి అమ్మవారి అనుగ్రహంతో అర్థమవుతుంది. పరిపూర్ణంగా అమ్మవారి రూపాన్ని వర్ణిస్తుంటారు. ఆ అర్ధస్ఫురణతో, అంటే కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ అనగానే అమ్మవారి మెళ్ళలో ఉన్న ఆ కామేశ్వరుడు కట్టిన మంగళసూత్రం మనకు కనపడాలి. అర్ధస్ఫురణతో, అంటే మన మనసు ఎక్కడో ఉండి మనం ఈ పదాన్ని చదివితే ఉపయోగం ఉండదు. అంతే కదా. ఇక్కడ ఏ పదం ఎక్కడ ఏ అర్థం వస్తుందో ఆ అర్థాన్ని మనం భావన చేసి అమ్మవారి రూపాన్ని నిండుగా మనసులో పరిపూర్ణంగా నింపుకొని చదవాలి. అట్లాగే ఆదరంగా చదవాలి, అంటే భక్తి విశ్వాసాలతో చదవాలి. ఆదరంగా ఏదో మొక్కుబడిగా చేసేసాం, కూర్చొని చేసాం, వంట చేసుకుంటూ చేసాం, బట్టలు మడతేస్తూ పారాయణ చేసాం, లేకపోతే టీవీ చూస్తూ పారాయణ చేసాం, ఇలా కాదు. ఆదరంగా, అంటే అమ్మవారిని మనం ఎలా గౌరవంగా మనం చేస్తున్నాం అట్లా సంపూర్ణ విశ్వాసంతో, డౌట్ అనేది ఏ కోశాన ఉండకూడదు. నేను ఏదోనండి చేస్తున్నాము, అమ్మవారి దయ ఏం చేస్తుందో తెలియదు, అమ్మ పాల ముంచినా నీట ముంచినా నువ్వే అంటారు. సో పరిపూర్ణమైన విశ్వాసంతో కనుక పారాయణ చేస్తే మనకి అక్కడ ఫలశ్రుతిలో మునులు ఋషులు ఏం చెప్పారో, ఎటువంటి ఫలితం ప్రసాదింపబడుతుంది అమ్మవారి అనుగ్రహంతో అని చెప్పారో అవి ఖచ్చితంగా మనం పొందొచ్చు. అద్భుతం అండి, చాలా చక్కటి విషయాన్ని తెలియజేశారు. మరి మరో 2 శ్లోకాలని కూడా నేర్పిస్తారా? కామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిపణస్థని నాభ్యాలవాల రోమాళీ లతాఫల కుచద్వయి లక్ష్యరోమ లతాధారత సమున్నేయ మధ్యమ స్థనభార దళన్మధ్య పట్టబంధవళిత్రయ అనే ఈ 2 శ్లోకాలు. కామేశ ప్రేమ రత్నమణి ప్రతిపణస్థని నాభ్యాలవాల రోమాళీ లతాఫల కుచద్వయి లక్ష్యరోమ లతాధారత సమున్నేయ మధ్యమ స్థనభార దళన్మధ్య పట్టబంధవళిత్రయ అనే ఈ 2 శ్లోకాలు 7వ శ్లోకంగా చెప్పుకోవచ్చు.
అద్భుతం అండి. చాలా చాలా అద్భుతంగా మాకు వివరిస్తూ ఉన్నారు మా ప్రశ్నలకి. చక్కటి సమాధానాల రూపంలో ఎన్నో తెలియనటువంటి విషయాల్ని తెలియజేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరో వీడియోలో మరో 2 శ్లోకాలతో పాటు కొన్ని ప్రశ్నలకు సంబంధించినటువంటి ఆ సందేహాల్ని కూడా నేను నివృత్తి చేసుకుంటాం మీ ద్వారా. కృతజ్ఞతలండి. నమస్కారం. ఆయుష్మతి భవ. శ్రీమాత్రే నమః.